హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేర్లపాక మురళి గారి శృంగారపురం ఓ కిలోమీటర్ నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఏదో కొత్త ఐడియా తట్టినట్టు ముఖం వికసించింది. మరీ మితిమీరి స్నేహాలు చేయడం వల్ల ఏవేవో జబ్బులు కూడా వచ్చాయి అన్నాడు. ఈ అస్త్రంతోనైనా నన్ను పడేయాలనుకున్నాడు. కానీ మనిషి అలా కనబడ్డం లేదే అన్నాను. ఈసారి మరింత కుదేలైపోయాడు నా భర్త. ఇక ఈ పూటకు వీలు కాదని అనుకున్నాడో ఏమో ఇంట్లోకి వెళ్ళిపోయాడు అంటూ గోపాలకృష్ణకు చెప్పడం కొనసాగించింది విలాసిని. కానీ అనుమానపు మొగుడు అంతటితో వదలడు గదా. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు డాబా మీద వెన్నెల్లో కూర్చుని మాట్లాడుతుండగా అటువైపు చూడడం లేదు కదా అని అడిగాడు. లేదు. వాడు చూస్తున్నాడా? ఆయన అజ్ఞానానికి నవ్వాలో ఏడవాలో తెలిసింది కాదు. నేను చూస్తే కదా అతను చూస్తున్నది లేనిది తెలుస్తుంది. దొంగచాటుగా అబ్జర్వ్ చేయి అన్నాడు. అలా ఆనంద్ వైపు నేను దొంగచాటుగా చూడడం అలవాటైంది. ఈ అలవాటులోంచి నాకు తెలియకుండానే అతనంటే ఒక విధమైన క్యూరియాసిటీ బయలుదేరింది. అతను ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడా, ఎప్పుడు ఇంటికి వస్తాడా అని చూస్తుండేదాన్ని. ఇలా నా భర్త నాలో ఒక విష బీజాన్ని నాటాడు. నిజానికి ఆనంద్ ఎప్పుడు మా ఇంటి వైపు చూసేవాడు కాదు. తన పనేమిటో తను చూసుకునేవాడు. ఇలాంటి వాడిని స్త్రీలోలుడని మా ఆయన చిత్రించడం వింతగా అనిపించింది. మా వారి అనుమానపు లీలలు అప్పటికి నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆనంద్ మీద నిఘా వేయమని నా భర్త పురమాయించాక ఒకరోజు నేను వరండాలో కూర్చుని తన వైపు తదేకంగా చూడడం అతని కంటపడింది. అలా నేను చూడడం కొత్తగా అనిపించి కాబోలు అతను శిలా ప్రతిమలా అయిపోయాడు. ఒకంత ఆశ్చర్యం అతని కళ్ళల్లో ఉబికింది. నేను టక్కున తల ఉంచుకున్నాను. ఇక అప్పటి నుంచి అప్పుడప్పుడు నేను చూడడాన్ని గమనించేవాడు. నా భర్త చెప్పిన దానికి కరెక్ట్గా రివర్స్ అన్నమాట. ఈ విధంగా మా చూపులు కలవడాన్ని ఒకసారి నా భర్త కనిపెట్టాడు. హడావిడిగా నన్ను డాబా మీదకి తీసుకెళ్ళి, నేను చెప్పింది కరెక్టే కదా, వాడు మన ఇంటి వైపు తప్ప మరో దిక్కుకేసి చూడడం లేదు కదా అని అడిగాడు. నాకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు. నాకు తెలుసు నువ్వు జవాబు చెప్పలేవని. గౌరవప్రదమైన ఏ ఆడపిల్ల కూడా ఇలాంటివి నోరు విప్పి చెప్పుకోదు. ఇక వాడు చూపులతో ఆగడు, సైగలు ప్రారంభిస్తాడు చూడు. నా మాట తప్పు కాదని కావాలంటే నువ్వే కడతావు. ఆ మాటలు వింటుంటే నా ఒళ్ళు జల్లుమంది. అలా నెక్స్ట్ స్టెప్ ఏమిటో కూడా నా భర్తే చెప్పేశాడు. ఇక ఆ క్షణం నుంచి ఆనంద్ సైగల కోసం నాకు తెలియకుండానే నేను ఎదురు చూడసాగాను. ఈ ఘట్టం జరిగాక మరీ అనుమానం ఎక్కువైంది నా భర్తకి. పగలు పనికి వెళ్ళి వచ్చిన ఏదో మిషతో అటకపైన మంచం కింద తలుపుల చాటున ఎవరైనా ఉన్నారేమోనని చూసేవాడు. నా ముఖంలో ఏమైనా ఘాట్లు కనబడతాయేమోనని వెదికేవాడు. అప్పటికి ఆయనేమిటో పూర్తిగా అర్థమైంది. కానీ ఏమీ తెలియనట్లు నేను నటించసాగాను. ఆయనంటే రోజు రోజుకి ఎలర్జీ పెరగసాగింది. ఆ తర్వాత కూడా ఆనంద్ ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించలేదు. అయితే నేను సహజంగానే ఆ వైపు ఎక్కువగా చూస్తుండడం వల్ల తను చూడడం మొదలుపెట్టాడు. ఒకరోజు నా భర్త అటు వెళ్ళగానే ఒక్కసారి ఒళ్ళు జలధరించింది. నేను వీధి గుమ్మం దగ్గర మామిడాకు తోరణంలా నిలబడ్డాను. సాయంకాలమైంది. సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. తన ఇంటి పందిరిలోకి వచ్చిన ఆనంద్ని చూసి సైగ చేయాలన్న చిలిపి కోరిక నాలో ప్రవేశించింది. తలను సవరించుకున్నట్లు, చేయి తలపై ఆనించి పిలుస్తున్నట్లు వేళ్లు ఆడించాను. అతను ఒక్కసారి దిమ్మ తిరిగినట్టు చూసి ఏదో పనున్నవాడలా లోపలికెళ్ళాడు. ఎక్కువసేపు లోపల ఉండలేడని తెలుసు. అందుకే ప్రహరీ గోడ వైపు ఉండే పాల బల్బులా అక్కడే నిలబడిపోయాను. మరో 5 నిమిషాలకే అతను బయటకు వచ్చాడు. ఈసారి మరింత స్పష్టంగా వేళ్లు కదిపాను. అతను తటపటాయిస్తూనే వీధిలోకి వచ్చి అటు ఇటు చూసి నా దగ్గరకు వచ్చాడు. పిలిచాను. కానీ ఏం మాట్లాడాలో తోచలేదు. ఏదో ఒకటి మాట్లాడమని మనసు తొందర పెడుతోంది. గత 2 రోజులు ఏమైపోయారు? కనబడలేదు. మా ఆయన ఉన్నారని బయటకే రానట్లున్నారే. నాకు ఐడియా వచ్చింది. మా ఆయన ఇంట్లో ఉంటే ఇక నుంచి 2 జడలు వేసుకుంటాను. ఆయన ఆఫీస్కి వెళ్తే ఒంటరిగా ఉన్నాననడానికి గుర్తుగా 1 జడే వేసుకుంటాను. అదన్నమాట కొండ గుర్తు. ఒంటరి జడ వేసుకున్నప్పుడు కనిపిస్తూ ఉండండి మహానుభావ అన్నాను మెల్లగా. ఇలాంటి సంభాషణ ఊహించి ఉండడు. అందుకే అలా నేను అన్నట్లు కంగారుగా తల అటు ఇటు ఊపి వీధంట నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఇంట్లోకి వచ్చేశాను. నెక్స్ట్ డే హోలీ సందర్భంగా నా భర్త ఇంట్లో ఉండిపోయాడు. నేను 2 జడలు వేసుకున్నాను. హోలీ పండుగను ఎప్పుడూ పట్టించుకొని నేను
ఆ రోజు ఎలాగైనా ఆనంద్ మీద రంగులు చల్లాలనుకున్నాను. రంగు పౌడర్లు ఎక్కడి నుంచి తేను అలా ఆలోచిస్తుంటే కుంకుమ చల్లాలన్న ఐడియా తట్టింది. కానీ నా భర్త ఉంటే అది సాధ్యం కాదు కనుక ఏం చేయాలో తోచక దిగులు ప్రారంభమైంది. నా అదృష్టం బాగుంది. ఆయన సాయంకాలం 4 గంటలప్పుడు తిరుపతికి వెళ్ళొస్తానని బయలుదేరాడు. నా ఆనందానికి అవధులు లేవు. చిన్నపిల్లల ఇంట్లో గెంతాను. తొందరగా స్నానం ముగించి 2 జడలు విప్పి ఒక జడ వేసుకుని వరండాలోకొచ్చి వీపును వీధిలోకి మళ్లించి అటు ఇటు తిరగడం మొదలుపెట్టాను. నేను కోరుకున్నట్లే ఆనంద్ నా జడ విన్యాసాలు కనిపెట్టి అరుగు మీద కూర్చున్నాడు. చీకటి పడగానే ప్రహరీ గోడ దగ్గర నిలబడి రమ్మన్నట్లు చేతులూపాను. ఈసారి ధైర్యంగానే వచ్చాడు. దగ్గరకు రాగానే ఎడమ చేతి గుప్పెట్లో ఉన్న కుంకుమను కుడి చేతిలోకి మార్చుకుని గబుక్కున తల మీద చల్లాను. ఏం జరిగిందో అతను తెలుసుకునే లోపునే కుంకుమ తల మీద నుంచి రాలి చుక్కలు చుక్కలుగా పడి అతుక్కుపోయింది. ఈరోజు హోలీ, అందుకే ఈ రంగుల అభిషేకం. అతను ఆ అభిమానానికి కదిలిపోతున్నట్లు నవ్వాడు. అంతలో ఎవరో వీధిలో పరిగెత్తుకొస్తున్నట్లు అనిపించి భయంగా వీధి మొదల్లోకి చూశాను. నా భర్త పరిగెత్తుకొస్తున్నాడు. ఒక్కసారిగా నా రక్తమంతా నల్ల రంగులోకి మారిపోయినట్లు నా ముఖంలో రంగులు మారాయనుకుంటాను. ఆనంద్ కూడా కంగారుగా అటు ఇటు చూశాడు. వెళ్ళిపోమ్మనమని చెబుదామనుకుంటూ ఉండగానే ఆలస్యమైపోయింది. నా భర్త కర్రతో అతడి తల మీద కొట్టడం, తల చిట్లి రక్తం పొంగడం ఆ మసక చీకట్లో నాకు కనిపించింది. కెవ్వున కేక పెట్టాను. అప్పటికి ఏదో జరుగుతూ ఉందని జనం పరిగెత్తుకొచ్చారు. ఆనంద్ అమ్మా అంటూ కూలబడిపోయాడు. జనం చుట్టూ మూగారు. నా భర్త ఆవేశం, కోపం అప్పటికీ తగ్గలేదు. చెప్పుల కాళ్లతో అతన్ని ఎక్కడ పడితే అక్కడ తన్నాడు. వీడు లోఫర్ గాడు, నా పెళ్ళాన్ని చెరబట్టాలని చూస్తాడా? ఇలాంటిదేదో జరుగుతుందని పెళ్లిపీటల మీద నుంచే నాకు అనుమానం. నా అంచనా తప్పవడానికి వీల్లేదు. అందుకే వీడి భాగవతం కనిపెడదామని తిరుపతికని చెప్పి అలా వీధి మొదట్లో చెరుకు తోటలో నక్కి చూస్తున్నాను. ఇంతలో వీడు నా పెళ్ళాం దగ్గరికి రావడం చూసి పరిగెత్తుకొచ్చాను. అలా అంటుంటేనే ఇంకా కసి తీరక తంతున్నాడు అతన్ని. నా పేగుల్ని రాక్షసేలికలు కురికేస్తున్నట్లుగా గిలగిల్లాడిపోయాను. ఆనంద్ ఇలాంటి వాడని అనుకోలేదే, ఇలాంటి అర్థం వచ్చేటట్లు అంటూ జనం తమ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అంతలో ఎవరో ఆనంద్ని లేవనెత్తారు. బాధ, నిస్సహాయత, అవమానం, కోపం, రకరకాల భావనలు కృంగదీస్తుంటే అతను తల ఉంచుకుని ఇంట్లోకి దారితీశాడు. జనం వెళ్ళగానే నా భర్త నన్ను లోపలికి ఈడ్చుకొచ్చి, గోడ వరకే వచ్చిందా వ్యవహారం, గోడ దూకే వరకు వచ్చిందా అని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అడిగాడు. నేనేమీ జవాబు చెప్పలేదు. మౌనంగా నా గదిలోకి వెళ్ళి పడుకున్నాను. అప్పుడే లేచి వెళ్ళి ఆనంద్ని ఓదార్చాలన్న బలమైన కోరికను అదుపులో పెట్టుకోవడానికి ఎంతగా ఏడ్చానో చెప్పలేను. కొన్ని రోజులు గడిచినాయి. ఆనంద్ని ఓదార్చాలన్న కోరిక నన్ను ప్రాపంచిక విషయాలకు అంధురాల్ని చేసింది. అంత అవమానాన్ని, బాధను భరించిన ఆనంద్ను ఎలా ఓదార్చాలో తెలియక గింజుకుపోయాను. ఇది ఫ్రెండ్స్, మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.